హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద జనవరి 13th 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈజీగా హిందూ పేపర్ కావచ్చు, వెకాబులరీ వర్డ్స్ అనేవి కింద ఇవ్వటం, అంటే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఛానల్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో తర్వాత నా సెషన్ అనేది మీకు చాలా నచ్చి రిసోర్స్ఫుల్గా అయ్యి మీరు ఆఫర్ చేయగలిగితే, మీకు నిజంగా ఆఫర్ చేయగలిగే స్తోమత ఉంటే కనుక ఆ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యూపీఐ ఐడి కావచ్చు, లేకపోతే గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు డొనేట్ చేయొచ్చు. సో ఆ డొనేట్ అనేది, మీ డొనేషన్ అనేది ఛానల్ డెవలప్మెంట్కి అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంపోజింగ్ ఏ కాంప్రమైజ్. అంటే ఇప్పుడు ఏంటంటే సయోధ్య కాంప్రమైజ్ అంటే ఏంటి, ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం. అది ఎలా ఉండాలా, ఒకళ్ళకొకళ్ళకి ఇష్టపడి నచ్చుకొని, అంటే ఒకళ్ళు చెప్పిన అంశాలు నచ్చుకొని ఒక సయోధ్య అనేది కుదరాలి. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే దీన్ని బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నారు అనమాట, ఆపాదిస్తున్నారు. ఇంపోజింగ్ ఏ కాంప్రమైజ్ అంటే ఈ యొక్క కాంప్రమైజ్ని ఆపాదిస్తున్నారు. అంటే ఈ సయోధ్యని ఒకళ్ళు ఒత్తిడి రూపంలో తీసుకొస్తున్నారు, ఒత్తిడి చేసి ఈ యొక్క సయోధ్య అనేది కుదురుస్తున్నారు. ఒత్తిడి చేసి సయోధ్య కుదురుస్తున్నారు అంటే దాంట్లో జస్టిస్ లేనంటే లెక్క. ఎప్పుడైనా సరే న్యాయం అనేది ఉండదు దాంట్లో చెప్పాలంటే. ఎందుకని ఒకళ్ళ మీద బలవంగా ఒత్తిడి అనేది తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తారు. సో ఎవరి మధ్య సయోధ్య కుదురుస్తున్నారు, ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. కోర్ట్ షుడ్ స్టే విత్ ఇన్ దేర్ డొమైన్ వైల్ రూలింగ్ ఆన్ లాస్. అంటే ఇప్పుడు ఈ యొక్క కోర్ట్ అనేది ఏంటి అంటే ఈ యొక్క స్టే అనేది విధించాలి దాని యొక్క అధికార పరిధిలో. ఏది విత్ ఇన్ దేర్ డొమైన్ అంటే దాని యొక్క అధికార పరిధి ఏదైతే ఉందో, అంటే దాని పరిధిలో అది ఏం చేయాలా, స్టే విధించాలా. వైల్ రూలింగ్ ఆన్ లాస్ అంటే చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టాల మీద దాని యొక్క అధికార పరిధిలో స్టే అనేది విధించవచ్చు అనమాట. అంటే నిలుపుదల చేయవచ్చు. ఈ చట్టం అనేది రాజ్యాంగ విరుద్ధము, సో రాజ్యాంగంలో ఇలాంటి అంశాలు లేవు, మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా కావచ్చు, అతీతంగా కావచ్చు చట్టాలు చేస్తున్నారని అని దాన్ని ఆపివేసే, ఆ చట్టాన్ని ఆపివేసే అధికారం అనేది కోర్టుకుందనమాట. సో దాంట్లో అలాంటి పనులు చేయటం ఓకే. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందో చూద్దాం. ద సుప్రీం కోర్ట్స్ ఇంటరిమ్ ఆర్డర్ ఇన్ ద ongoing contestation between large sections of the farmers and the center over the new farm laws may be motivated by a laudable intention to break the deadlock in negotiations. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనమాట, అంటే మధ్యంతర ఉత్తర్వు లేకపోతే తాత్కాలికమైనటువంటి ఆర్డర్ అనేది ఇచ్చిందనమాట. దేనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇది కంటెస్టేషన్ అనమాట. అంటే దీని కంటెస్టేషన్ అంటే పోటీ అనొచ్చు, తగువ అనొచ్చు, వాదన అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇద్దరి మధ్య జరుగుతుంది. ఎవరికి? లార్జ్ సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఈ యొక్క పెద్ద ఒక సెక్షన్ ఏదైతే ఉందో, ఒక పెద్ద గ్రూప్ అనమాట భారతదేశంలో, ఆ యొక్క రైతుల యొక్క సమాఖ్యతోనూ దాంతోపాటు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో, ఈ యొక్క వాదన ఏదైతే ఉందో, దీనికి సంబంధించి న్యూ ఫార్మ్ లాస్ అనమాట. ఇది మోటివేటెడ్ ఎలా ఉంది చూడడానికి ఒక, అంటే పూర్తిగా ఏంటంటే వీళ్ళు దీన్ని ఈ యొక్క డెడ్లాక్ అనే దాన్ని ఈ నెగోషియేషన్స్లో ఏర్పడినటువంటి ఈ డెడ్లాక్ ఏదైతే ఉందో, ఈ సందిగ్ధ పరిస్థితిని పూర్తిగా దాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది చూడడానికి ఏంటి లౌడబుల్ అంటే అంటే చూడడానికి ఎలా ఉంది అంటే స్పష్టంగా మనకు కనపడేది ఎలా ఉంది అంటే కనుక ఆ నెగోషియేషన్స్ అనేవి చూస్తే మనకు పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంటే వాళ్ళిద్దరి మధ్య ఈ యొక్క నెగోషియేషన్స్ అనేవి జరగట్లేదు, ఆ చర్చల యొక్క సారాంశం అనేది రావట్లేదు. కాబట్టి వాటిని కొంతవరకు ఉపశమనం చేయించడానికి మాత్రమే ఈ యొక్క వీళ్ళ చూడటానికి అలా ఉందన్నమాట. హౌఎవర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్టేక్ ఆఫ్ ద ఇంప్రెషన్ that the court is seeking to impose the compromise on the farmers unions. అంటే ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇంప్రెషన్ అనేది ఏదైతే ఉందో, కోర్టు ఏదైతే కలిగిస్తుందో పూర్తిగా ఈ యొక్క రైతుల్ని, ఆ రైతులకు సంబంధించినటువంటి యూనియన్ని కాంప్రమైజ్ తీసుకురావడానికి, వాళ్ళకి సయోధ్య తీసుకురావడానికి సంబంధించినటువంటి అంశాలే దీంట్లో కనపడుతున్నాయన్నమాట. One portion of the order states the three laws seeks to maintain the minimum support price as before and prevents possible dispensations of farmers of their land under the new laws. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క వన్ పోర్షన్ ఒక అంశం ఏదైతే ఉందో ఈ యొక్క చట్టాలకు సంబంధించి, అంటే ఈ యొక్క కోర్టు తీసుకుంటున్న నిర్ణయంలో ఒక పోర్షన్ అనమాట, కొంత భాగం అనేది మనం చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ ఆర్డర్ అనేది దీనికి సంబంధించి ఈ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టే అంటే నిలుపుదల చేసే అంశం అనేది
తర్వాత ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఫార్మర్కి ఇవ్వాల్సినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇంతకుముందు ఎలా ఇచ్చారో సో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క డిస్పోజిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే డిస్పోజిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే తొలగింపులు అంటే డిస్పోజిషన్స్ అంటే ఏంటంటే పొజిషన్ అంటే తొలగింపు, డిస్పోజిషన్ అంటే తొలగింపు అనమాట. సో ఇంతకుముందు ఏవైతే తొలగింపులు ఏవైతే చేశారో వాటిని ప్రివెంట్ చేస్తూ ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఈ యొక్క రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి ఏది ఈ యొక్క న్యూ చట్టం కింద అంటే కొత్తగా మార్పులు జరిగినటువంటి చట్టంలో కూడా ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క కోర్టు అనేది చెప్పిందనమాట. ద స్టేటెడ్ రీజన్ ఈజ్ దట్ ద స్టే వుడ్ ఎష్యూస్ ద హర్ట్ ఫీలింగ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు గో టు ద నెగోషియేటింగ్ టేబుల్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క అంశం అనేది ఈ స్టే అనేది ఎలా ఉంది అంటే వాళ్ళకు కొంతవరకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా అంటే వాళ్ళకు శాంతిని ఉపశమనం ఎస్యూఏజ్ అంటే శాంతి కలిగించే విధంగా ఎవరైతే ఈ యొక్క అంటే బాధపడుతున్నారో హర్ట్ ఫీలింగ్స్ కలిగినటువంటి రైతులకి ఉపశమనం కలిగించే విధంగా దాంతోపాటు వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా అంటే ఆ చర్చల టేబుల్ ఏదైతే ఉందో ఆ చర్చలకు వచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మాత్రమే ఈ స్టే అనేది ఉందన్నమాట. హౌఎవర్ ఇట్ ఈస్ సమ్ వాట్ disconcerting that the stay of legislation is effected solely as an instrument to facilitate the court's arrangement rather than on the basis of any identified legal or constitutional infirmities in the laws. అంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మనం కనుక చూసుకుంటే కొంతవరకు ఒకంత అంటే డిస్కన్సర్టింగ్ అంటే ఒకంత కలవరం కలిగించే అంశం అనమాట. ఎందుకని ఇప్పుడు స్టే విధించడం అనేది ఈ లెజిస్లేషన్ సంబంధించినటువంటి స్టే విధించడం అనేది ఈ యొక్క అంటే కేవలం సోల్లీ అంటే కేవలం అది ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ టు ఫెసిలిటేట్ అనమాట. అంటే వాళ్ళు దేనికోసం కోర్టులు ప్రస్తుతానికి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుతున్నారు దీన్ని. అంటే ఇన్స్ట్రుమెంట్ టు ఫెసిలిటేట్ ద కోర్ట్స్ అరేంజ్మెంట్ అంటే వాళ్ళు ఏంటి ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దడం కోసం మాత్రమే ఈ స్టేని వాడుతున్నారనమాట. అంతేకాని ఈ యొక్క ఐడెంటిఫైడ్ లీగల్ ఏదైతే ఉందో ఆ చట్టబద్ధత అనేది కావచ్చు కాన్స్టిట్యూషనల్గా దానికి సంబంధించినటువంటి ఏదైతే బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు అనేవి వీళ్ళు పట్టించుకోకుండా ప్రస్తుతానికి పరిస్థితులు చక్కదిద్దడం కోసమే ఈ యొక్క స్టే అనేది వాడుకుంటున్నారు. స్టే అనేది ఎప్పుడు వాడాలా ఆ చట్టంలో ఏదైతే తప్పు ఉంటే అప్పుడు మాత్రమే స్టే వాడాలి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఏం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి వాడుతుంది అనమాట. The order forming a 4-member committee may indeed help relieve the current tension and allay the government's fear that the Republic Day celebrations may be disrupted, but it is not clear if it would help the reaching of an amicable settlement as the Samyukt Kisan Morcha, the umbrella body spearheading the protest, has refused to appear before the panel. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క 4-member కమిటీ అనేది ఇప్పుడు ప్రభుత్వం అంటే ఈ యొక్క కోర్టు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఒక 4-member కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఈ కమిటీ అనేది వాస్తవంగా దేనికోసం అంటే దేనికి సంబంధించి అంటే ఈ కరెంట్ టెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ టెన్షన్లు దాంతోపాటు ప్రభుత్వం ఏదైతే కొంత భయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భయాల్ని అంటే తొలగించడం అనమాట. ఆ భయాల్ని తొలగించడం కోసం రాబోయే కాలంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో ఆ యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి వీళ్ళు ఏంటి ట్రాక్టర్లతో మేము ప్యారడే అంటే చేస్తాము, ఢిల్లీకి వస్తాము, సో ఆ యొక్క ప్యారెడ్ గ్రౌండ్కి వస్తామని చెప్పేసి ఆ పరేడ్ గ్రౌండ్కి వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో దాని యొక్క అంతరాయాన్ని తొలగించడం కోసం దాంతోపాటు తొలగించడం కోసం మాత్రమే ఉంది. కానీ ఈ యొక్క ఏదైతే ఉందో అంటే వీళ్ళకి ఎమికబుల్ సెటిల్మెంట్ అనేది అంటే ఎమికబుల్ అంటే స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణంలో వాళ్ళకు ఒక సెటిల్మెంట్ ఎవరైతే ఈ యొక్క సంయుక్త కిసాన్ మోర్చాకి ఏదైతే ఈ యొక్క ప్రొటెస్ట్కి కేంద్ర బిందువు అయినటువంటి ఈ యొక్క సంఘం అనమాట దానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సయోధ్య కూర్చడానికి అంటే స్నేహపూర్వకమైన సయోధ్య కుదర్చడానికి పరిస్థితులు ఏమీ కాదనమాట. ద కోర్ట్స్ అప్రోచ్ రైసెస్ ద క్వశ్చన్స్ వెదర్ ఇట్ షుడ్ traverse beyond its adjudicative role and pass judicial orders of significant import on the basis of sanguine hope and mediational zeal. అంటే ఇప్పుడు మనం కోర్టులు అనేవి చూసుకుంటే కోర్టుల యొక్క విధానం అప్రోచ్ ఎలా ఉంది అంటే చాలా వరకు ఏంటంటే క్వశ్చన్ అంటే మనకు ప్రశ్నలు తలెత్తే విధంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అడ్జుడికేటివ్ అంటే ఏంటంటే ఒక తీర్పు ఇచ్చేటప్పుడు కొన్ని విచారణలు జరుపుతారనమాట. ఆ యొక్క విచారణ మొత్తాన్ని ఆ విధానాన్ని అడ్జుడికేటివ్ తీర్పు ఇచ్చే విధానం అంటారనమాట. వీళ్ళ యొక్క విధానం అనేది ఎలా ఉందంటే ఈ యొక్క తీర్పు ఇచ్చే విధానానికి అంటే అతీతంగా ఉంది. ట్రావర్స్ అంటే దాన్ని మించిపోయి క్రాస్ అంటే దాన్ని మించిపోయే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఉందన్నమాట. వీళ్ళ యొక్క చట్టాలకు సంబంధించి ఈ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్లో వాళ్ళ యొక్క విధానం అనేది మించిపోయే విధంగా ఉంది.
దాంతోపాటు ఈ యొక్క జ్యుడిషియల్ ఆర్డర్ అనేవి వాళ్ళకు చాలా వరకు ప్రాధాన్యత సంతరించుకుంటాయి అనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క అంటే ఈ యొక్క వాళ్ళకు ఆశలు నిండిపోయిన అంటే ఆశలు నిండే విధంగా ఎప్పుడైనా మనకు జ్యుడిషియల్ ఆర్డర్ వచ్చింది అంటే ఎవరికైనా కానీ ఏదైనా ఆశ ఉంటే ఆ ఆశ నెరవేరే విధంగా ఉంటుంది. అలా కాకపోతే ఒక మీడియేషన్ అంటే ఒక మధ్యవర్తిత్వంగా ఉండే విధంగా ఈ యొక్క ఎప్పుడైనా సరే కోర్టు తీర్పులు అనేవి ఉంటాయి అనమాట, సర్వసాధారణంగా చెప్పాలంటే. సో ఇప్పుడు పరిస్థితులు అనేవి డిఫరెంట్ అనమాట. ద కోర్ట్ డిడ్ మేక్ ఇట్స్ పొజిషన్ యాంప్లీ క్లియర్ డ్యూరింగ్ ద హియరింగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డీ faulting the center of its failure to break the deadlock arising out of the weeks-long protest by thousands of farmers in the vicinity of Delhi, demanding nothing short of an outright repeal of the laws. అంటే ఇప్పుడు మనకి ఈ కోర్టు అనేది దాని యొక్క పొజిషన్ అనేది చూసుకుంటే దాన్ని స్పష్టంగా మనకు యాంప్లీ క్లియర్ అనమాట. అంటే ఇది స్పష్టంగా నిండిపోయిందనమాట. ఈ యొక్క హియరింగ్ టైంలో ఈ కోర్టు చెప్పినటువంటి ప్రస్తావించిన అంశాలు, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఎస్ఏ బాబ్డే ఆయన చెప్పిన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అంటే విఫలమైందనమాట. ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క డెడ్లాక్ అనేది ఏదైతే ఉందో అంటే కొన్ని వారాలుగా కొనసాగుతున్నటువంటి లాంగ్ ప్రొటెస్ట్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే నిరసన కావచ్చు దానికి సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాంట్లో దాన్ని తగ్గించడంలో ఆ యొక్క నిరసనను ఆపివేయడంలో ప్రభుత్వం అనేది పూర్తిగా వైఫల్యం చెందింది. సో వాళ్ళు ఏం అడగట్లేదు దానికి సంబంధించి ఏంటి పూర్తిగా ఆ చట్టాన్ని అంటే అవుట్రైట్ అంటే పూర్తిగా ఏంటంటే అవుట్రైట్ అంటే పూర్తిగా ఆ చట్టాన్ని రిపీల్ అనమాట, అంటే వెనక్కి తీసుకోమని అడుగుతున్నారు, ఆ లాస్ అనేవి వెనక్కి తీసుకోమని అడుగుతున్నారని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద వేక్ ఆఫ్ ద గవర్నమెంట్స్ pursued failure that the court has chosen to intervene, but it is unfortunate that it is not in the form of adjudicating key questions such as constitutionality of the laws, but by handing over the role of thrashing out the issues involved to four-member panel. అంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ దీని ఉన్న పరిస్థితి ప్రకారం మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది వైఫల్యం చెందింది కాబట్టి కోర్టు అనేది దీంట్లో కలగజేసుకుంది, ఇంటర్వ్యూన్ అనేది అయ్యిందనమాట. ఒక ప్రభుత్వం వైఫల్యం చెందకుండా ఉంటే కోర్టు అసలు దీన్ని పట్టించుకునేది కాదనమాట. కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే ఓకే వాళ్ళు కలగజేసుకోవడం అనేది మంచి అంశమే, ఎందుకని సమస్యను పరిష్కరించడానికి. కానీ ఇక్కడ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ చట్టంలో ఎంతవరకు చట్టబద్ధత ఉంది అనే దానికి అడ్జుడికేటింగ్ అనే దానికి సంబంధించి అంటే ఈ తీర్పుకు సంబంధించిన విచారణ గురించి వీళ్ళు మాట్లాడారు. అంటే ఈ చట్టం అనేది తప్పా రైటా, దీంట్లో ఇది న్యాయబద్ధమా కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగబద్ధమా కాదా అనే దాని గురించి ఆ కీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ క్వశ్చన్స్ అనేవి వీళ్ళు రైజ్ చేయట్లా. అంటే కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద లా గురించి అసలు మాట్లాడట్లా. వీళ్ళు ఎంతప్పటికీ కూడా ఈ యొక్క సమస్య అనేది పరిష్కరించాలా, ఈ గొడవ ఏదైతే ఉందో ఈ యొక్క గొడవ ఏదైతే ఉందో దాన్ని పక్కన పడేయాలని చెప్పేసి 4-member ప్యానల్ అనే దాన్ని ఏర్పాటు చేశారన్నమాట. అంతేగాని అక్కడ సమస్యను పరిష్కరించాలి, అక్కడ సమస్య ఏదైతే ఉందో దాన్ని తీసేయాలనుకుంటున్నారే కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి వీళ్ళు అసలు ఆలోచించలేదు అనమాట. ఇట్ ఈజ్ నాట్ క్లియర్ హౌ ద 4-member on the committee were chosen, and there is already some well-founded criticism that some of them have already voiced their support for the farm laws in question. అంటే ఇప్పుడు 4 మెంబర్లతో కూడిన కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అనేది దానికి వాళ్ళకు ఎలా ఏర్పాటు చేశారో దానికి చట్టబద్ధత ఎలా ఉందనేది తెలియదు అనమాట. ఎందుకని ఇప్పుడు ఆల్రెడీ ఆ 4 సంబంధించినటువంటి ఈ కమిటీ మీద కొంత క్రిటిసిజం విమర్శ అనేది ఉందన్నమాట. ఎలాంటి విమర్శ అనేది ఉంది, ఆల్రెడీ ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ అనేవాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసిన ఫామ్ లాస్కి ఆల్రెడీ సపోర్ట్ చేసినట్టు వాళ్ళు ఇంతకుముందు స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తే ఇద్దరి మధ్య కమిటీ ఏర్పాటు చేస్తే వాడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంతేగాని ఒకవైపు బయాసింగ్గా ఉంటే కనుక వాడు ఇచ్చే కమిటీ తీర్పు కూడా అటువైపే ఉంటుందన్నమాట. ద కోర్ట్ వాంట్స్ ద ప్యానల్ టు గివ్ ఇట్స్ రికమెండేషన్స్ ఆన్ హియరింగ్ ద వ్యూస్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క కోర్టు ఏం చెప్పింది ఆ ప్యానల్కి, మీరు అందరి యొక్క వాదనలు వినండి, ఆ వాదనలు విన్న తర్వాత వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఏవైతే దానికి సంబంధించి ఆ వాదనలు విన్న తర్వాత మీరు కొన్ని రికమెండేషన్స్ అనేవి మాకు హియరింగ్ టైంలో చేయండి. ఎవరైతే ఈ యొక్క స్టాక్ హోల్డర్స్ అనమాట, అంటే దీంట్లో ఎవరైతే లబ్ధిదారులు కావచ్చు వాటాదారులు ఎవరైతే ఉంటారో ఈ చట్టానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు ఈ యొక్క రైతులు కావచ్చు వాళ్ళ యొక్క వాదనలు విని మాకు సంబంధించిన సలహాలు ఇవ్వండి, దానికి సంబంధించిన సలహాలు ఇవ్వండి అని చెప్పింది అనమాట. హియర్ ద ఎక్సర్సైజ్ కుడ్ టర్న్ ట్రిక్కీ. సో ఈ యొక్క ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ఈ కమిటీ చేయబోయే చర్య ఏదైతే ఉందో రాబోయే కాలంలో కొంత చిక్కులతో కూడిందనమాట, ట్రిక్కీ అనమాట.
హౌ విల్ ద కోర్ట్ డీల్ విత్ ఏ పాసిబుల్ రికమెండేషన్ దట్ ద లాస్ బీ అమెండెడ్. సో ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కోర్టులు అనేవి ఎలా డీల్ చేస్తాయి, ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇవి చట్టాలు ఏంటంటే ఈ యొక్క మార్పు చేసిన చట్టాలు అనమాట, అమెండెడ్ అనమాట. దీంట్లో మార్పులు తీసుకొచ్చిన చట్టాల్లో ఎలాంటి రికమెండేషన్స్ అనేవి కోర్టు చేస్తాయి. ఎప్పుడైనా సరే చట్టాలు చేసే బాధ్యత అనేది ప్రభుత్వానికి. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు చట్టం జరిగిందని ఇప్పుడు అమెండ్మెంట్ చేశారంటే ఆ అమెండ్మెంట్లో వీళ్ళు ఏ రికమెండేషన్స్ ఇస్తారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. ఇట్ వుడ్ బి స్ట్రేంజ్ అండ్ ఈవెన్ క్వశ్చనబుల్ ఇఫ్ ద కోర్ట్ డైరెక్టెడ్ పార్లమెంట్ టు బ్రింగ్ ద లాస్ ఇన్ లైన్ విత్ ద కమిటీస్ వ్యూ. సో ఇప్పుడు మనం గనక ఒకవేళ మనం చూస్తే గనక ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఈ యొక్క హైకోర్టు అనేది ఈ యొక్క పార్లమెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ కమిటీ ఏదైతే చేసిందో ఆ కమిటీ ప్రకారం మీరు చట్టం చేయండి అని గనక మనకు వీళ్ళు క్వశ్చనబుల్ అనమాట. అంటే అలా చాలా వరకు అది అలా చెప్పడం అనేది చాలా వరకు క్వశ్చనబుల్, అంటే మన అందరం కూడా ప్రశ్నించదగ్గ అంశము. దాంతోపాటు ఒక వింతైన అంశం అనమాట. ఎందుకని కోర్టులు ఎప్పుడు కూడా పార్లమెంట్కి ఇలాంటి నిర్దేశకాలు ఎప్పుడు ఇవ్వవు అనమాట. సలహాలు సూచనలు ఇస్తే లేకపోతే ఆ కాన్స్టిట్యూషన్ బద్ధంగా ఉన్నాయో లేవో చెప్తే తప్పితే కానీ పార్లమెంట్ని డైరెక్ట్ చేసే యొక్క అధికారం అనేది కోర్టుకు లేదనమాట. వైల్ ఏ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్, ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దట్ జ్యుడిషియల్ పవర్ ఈజ్ నాట్ సీన్ యాజ్ బీయింగ్ యూజ్డ్ టు డైల్యూట్ ద ఇంపార్ట్ ఆఫ్ ద protest or delegitimize farmer unions that stay away from the proceedings of the panel or interfere with the power of parliament to legislate. అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక చర్చల రూపంలో ఒక సమస్య పరిష్కారం అనేది చాలా వరకు ఎప్పుడూ కూడా మన ప్రాధాన్యత కలిగించే అంశం అన్నమాట. ప్రిఫరబుల్ అదే ఎక్కువ మన ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి ఎప్పుడైనా సరే. దాంతోపాటు మనం ఇంకా ఈక్వల్గా ప్రాధాన్యత అనేది దేనికి ఇవ్వాలి అంటే ఈ యొక్క జ్యుడిషియల్ పవర్ అనమాట. అంటే న్యాయపరమైనటువంటి ఈ యొక్క అధికారం ఏదైతే ఉందో దానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రాధాన్యత అనేది ఎలా ఉండాలి అంటే ఈ న్యాయపరమైనటువంటి ఈ యొక్క అధికారం ఎలా ఉండాలి అంటే ఎవరైనా కానీ ఏదైనా ఫార్మర్లు కావచ్చు లేకపోతే యూనియన్, సపోజ్ ఈ ఫార్మర్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక ఈ ఫార్మర్ యూనియన్స్ ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ తిరుగుబాటు ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసే విధంగానో లేకపోతే ఈ యొక్క దానికి చట్టబద్ధత లేదనే చెప్పే విధంగా మాత్రం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హైకోర్టు యొక్క అధికారం అనేది ఉండకూడదు. దాంతోపాటు వీళ్ళు ఈ యొక్క అధికారం అనేది ఈ యొక్క పార్లమెంట్ లెజిస్లేటివ్ ఏదైతే ఉందో ఆ లెజిస్లేషన్ అంటే ఈ పార్లమెంట్ చేసే చట్టాలని కంట్రోల్ చేసే విధమైనటువంటి లేకపోతే వాళ్ళ యొక్క చట్టాలలో జోక్యం చేసుకోండి అంటే పార్లమెంట్ పని వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం అనేది లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మధ్యలో ఉన్నారనమాట. ఇటు వాళ్ళని డైరెక్ట్ చేయకూడదు, ఇటు వీళ్ళని డైరెక్ట్ చేయకూడదు, అలా చూస్తూ కూర్చోవాలని చెప్తున్నారు. మనకు ఆర్టికల్ రాసేవాళ్ళు భలే రాస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సమస్య అనేది ఉంది. సుప్రీంకోర్టు ఏదో దానికి సంబంధించిన పరిష్కారం, ఎందుకని ఎన్నాళ్ళని అలా గొడవ పడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇద్దరు తగ్గట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ప్రస్తుతం ఉన్న సమస్యనే తొలగించాలి. రేపు 26వ తారీఖు ఏదైనా సమస్య కాకుండా చూసుకోవాలి కాబట్టి తన పని తాను చేసుకుంటూ వస్తుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సుప్రీంకోర్టు అనేది ప్రభుత్వాన్ని అజమాయిషీ చేయకూడదు, ఫార్మర్ని అజమాయిషీ చేయకుండా మధ్యలో సైదు ఎలా కుదురుస్తారండి. ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఆ గొడవ అనేది పరిష్కారం కానప్పుడు బలవంతంగా చేయాల్సిందే. కొన్ని చోట్ల మనకు లా అనేది ఉపయోగించాలి, కొన్ని చోట అవుట్ ఆఫ్ లా అనేది కూడా ఉపయోగించినప్పుడు మాత్రమే కొన్ని సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. మరి ఈ యొక్క ఆర్టికల్ రాసేవాడు మరి ఎలా రాసేవాడో తెలియదు. కానీ ఇప్పుడు మరి వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకా రైతులు అనేవాళ్ళు వాళ్ళు ప్రొటెస్ట్ కొనసాగిస్తూనే ఉంటారు, ప్రభుత్వం తన విధానాలను కొనసాగుతుంది. అంటే ప్రభుత్వాన్ని వీళ్ళు సుప్రీంకోర్టు అనేది డిక్టేట్ చేయకూడదు, మీరు ఈ చట్టాన్ని ఆపేయండి, స్టే ఇవ్వమని ప్రభుత్వానికి చెప్పకూడదు. అలానే రైతులను కూడా మీరు పోరాటం ఆపండి అని సలహా ఇవ్వకూడదు అనమాట. చూస్తూ కూర్చోవాలని చెప్తున్నాను అనమాట. భలే గొప్పోడు వీళ్ళు మాత్రం. నెక్స్ట్ స్టెయిన్డ్ టైస్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టెయిన్డ్ టైస్ అంటే ఏంటంటే స్టెయిన్ అంటే ఒత్తిడి అండి. ఒత్తిడి పెరిగిపోతున్నటువంటి బంధాలు అనమాట. రోజుకి అంటే ఒత్తిడితో నిండిపోయింది అనమాట. స్టెయిన్ అంటే ఒత్తిడితో నిండిపోయినటువంటి బంధం అనమాట. ఇది ఎప్పుడు మనం చాలాసార్లు చూస్తున్నాం. ఎప్పుడైనా సరే ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కావచ్చు లేకపోతే గవర్నర్ అనేవాడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పెట్టే ఇబ్బందులు అనేవి, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గవర్నర్ కావచ్చు లెఫ్టినెంట్ గవర్నర్ అనేవాళ్ళు ఎలా తయారయ్యారంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తిగా ఏజెంట్ లాగా తయారవుతున్నారని ఒక విమర్శ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇంకా భయంకరంగా కనపడుతుంది అనమాట. కొన్ని చోట్ల ఇది నిజం, కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క రంగు పులిమే విధంగా కొన్ని చర్యలు అనేవి తీసుకుంటుంది అనమాట. సో ద పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ షుడ్ హీడ్ ద లెజిటిమేట్ డిమాండ్స్ ఆఫ్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా, షుడ్ హీడ్ అంటే ఈ యొక్క జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి.
ఏంటి లెజిటిమేట్ డిమాండ్స్ ఆఫ్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్. అంటే వాళ్ళు ఏవైతే ఉన్నాయో, లెజిటిమేట్ అంటే ఏంటంటే చట్టబద్ధమైనటువంటి ఏవైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రభుత్వం ఏదైతే అక్కడ ఎలక్టెడ్ ప్రభుత్వం ఏదైతే డిమాండ్ చేస్తుందో చట్టబద్ధమైన డిమాండ్స్ని, వాటిని వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. ద రీసెంట్ 3-day లాంగ్ ప్రొటెస్ట్ లెడ్ బై పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్ వి నారాయణస్వామి అండర్ ద బ్యానర్ ఆఫ్ ద సెక్యులర్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ against Lieutenant Governor Kiran Bedi came as no surprise given the strained ties between the two constitutional functionaries. అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక 3 రోజులటువంటి ఒక పొడవైనటువంటి ఒక తిరుగుబాటు అనేది జరిగిందనమాట. ఆ తిరుగుబాటు చేసింది ఎవరంటే పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్ అయినటువంటి వి నారాయణస్వామి అనే అతను. ఎలా చేశాడా, ఏ బ్యానర్ కింద చేశాడు? సెక్యులర్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే దాని కింద అంటే ఆ యొక్క ఒక సంఘం కింద ఏం చేశాడంటే ఒక కూటమిలాగా అలయన్స్ కింద కూటమిలాగా చేసి ఆయన తిరుగుబాటు చేశాడు అనమాట. ఎవరికి వ్యతిరేకంగా? లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి కిరణ్ బేడీకి వ్యతిరేకంగా చేయడం అనేది ఇప్పుడు పెద్దగా ఆశ్చర్యపోయే అంశం కాదనమాట. ఏంటి, ఆల్రెడీ ఒత్తిడితో నిండిపోయినటువంటి బంధాలు అనమాట. ఏవి? 2 కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమో మనకు గవర్నర్ అయితే, అంటే గవర్నర్ కావచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్ కావచ్చు. ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి? రాజ్యాంగం కల్పించిన బాడీ ఏంటి? ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఏదైతే ఉందో ముఖ్యమంత్రి, అది క్యాబినెట్ మినిస్టర్స్, అవి 2. ఈ రెండింటి మధ్య ఎప్పుడు మనకి ఈ సమస్య అనేది ఉందన్నమాట. దే హ్యావ్ బీన్ ఎట్ అ లాగర్ హెడ్స్ ఆఫ్ మెనీ మ్యాటర్స్, మోస్ట్ రీసెంట్లీ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ an office critical to holding elections to local bodies in the union territory. అంటే ఇప్పుడు ఈ యొక్క లాగర్ హెడ్స్ అంటే ఏంటంటే ఇద్దరికి వివాదాస్పదం, అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు లాక్కుంటూ ఉంటారు చూసారా, దాన్ని లాగర్ హెడ్స్ అంటారనమాట. ఈ యొక్క అంటే ఒకే అంశం మీద ఇద్దరు ఒకళ్ళొకళ్ళు లాక్కోవడం అనేది, గొడవ పట్టడం అనేది చెప్పాలంటే లాగర్ హెడ్స్ అంటే అది చాలా మ్యాటర్స్ మీద ఇది గొడవ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉంది ఈ గొడవకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక అపాయింట్మెంట్ అనేది రీసెంట్గా ఇచ్చారనమాట. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలక్షన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది చాలా క్రిటికల్ అనమాట. ఏది ఈ యొక్క ఎలక్షన్ని నిర్వహించడానికి సంబంధించి ఆ పొజిషన్ అనేది చాలా తీవ్రమైనది, అంటే క్రిటికల్ ముఖ్యమైన పొజిషన్ అనమాట యూనియన్ టెరిటరీలో. బట్ ద ప్రిన్సిపల్ ఇష్యూ ఆఫ్ contention is the implementation of direct benefit transfer in the public distribution system using cash instead of free rice being given to beneficiaries. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ ఇష్యూ అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఈ యొక్క కంటెన్షన్ అనమాట. అంటే వివాదాస్పదమైనటువంటి అంశం కావచ్చు, లేకపోతే ఉద్దేశం ఏదైతే ఉందో ఈ యొక్క అంటే వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా డబ్బుల రూపంలో చెల్లుబాట్లు అనేవి చేస్తున్నారనమాట. అలాంటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు డబ్బుల రూపంలో. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఫ్రీగా రైస్ అనేది ఇచ్చేవాళ్ళు. రైస్ ఇవ్వకుండా ఇప్పుడు డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు అనమాట. ఎవరైతే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ద ఎజిటేషన్ వాజ్ meant to highlight the demand of the Congress and its allies for the recall of the Lieutenant Governor. సో ఇప్పుడు ఈ ఎజిటేషన్ అనేది పూర్తిగా ఏంటి అంటే ఏ డిమాండ్ హైలైట్ చేస్తుందంటే ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ వెనక్కి పిలిపించాలి, రీకాల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్ అనేది ఉందన్నమాట. యాజ్ ఏ ప్రిల్యూడ్ టు ద స్టీర్ ద చీఫ్ మినిస్టర్ presented memorandum to President Ramnath Kovind and Union Minister of State for Home Affairs J. Kishan Reddy accusing Ms. Bedi of functioning in an autocratic manner and adopting an obstructionist attitude in ensuring the progress and welfare of people. అంటే ఇప్పుడు ఈ యొక్క దీనికి సంబంధించి ప్రిల్యూడ్ అంటే ముందు అనమాట. ఈ యొక్క గొడవకు ముందు ఆయన ఏం చేశాడంటే ప్రారంభ దశలో ముందు కావచ్చు, లేకపోతే ప్రారంభ దశలో ఆయన ఏం చేశాడంటే కొంతవరకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అంటే కదిలిచ్చినట్టు ఈ యొక్క అంశాన్ని కదిలిచ్చే విధంగా ఆయన ఏం చేశాడంటే ఈ చీఫ్ మినిస్టర్ అనే అతను అంటే వినతి మెమరాండం అనమాట, ఒక వినతి పత్రం కావచ్చు, ఒక తెలియజేసే అంశం అనమాట. ఎవరికి? ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్కి, తర్వాత యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ హోమ్ అఫైర్స్ జి కిషన్ రెడ్డికి చెప్పాడనమాట. ఒక మెమరాండం అనేది పంపించాడు వాళ్ళకి. ఏం చెప్పాడు దాంట్లో? ఈ కిరణ్ బేడి అనే ఆమె పూర్తిగా ఏంటి అంటే నిరంకుశత్వ పాలన అనేది ఉంది, అంటే ఆ యొక్క ఒక నియంతలాగా వ్యవహరిస్తుంది. దేనికి సంబంధించి ఈ యొక్క ఆ యొక్క కొన్ని అంశాలు అనేవి అంటే ఆమె అంతా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబ్స్ట్రాక్షనిస్ట్ అనమాట. అంటే ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొచ్చినా కానీ దానికి అడ్డు తొలిగే విధంగా అలాంటి యాటిట్యూడ్ అనేది ఉంది. ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి అంశాలలో ఆమె బాగా అడ్డం పడుతుందని చెప్పేసి ఆయన ముందు ఒక వినతి పత్రం అనేది రామ్నాథ్ కోవింద్కి, తర్వాత ఈ యొక్క హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద జి కిషన్ రెడ్డి కూడా ఇచ్చాడనమాట. ఆన్ హర్ పార్ట్ మిస్ బేడి హ్యాజ్ అడ్వైజ్డ్ హిమ్ టు రిఫ్రైన్ from misleading the public about the center
అండ్ హర్ ఆఫీస్. సో ఇప్పుడు ఆమె యొక్క ఉద్దేశం ప్రకారం, ఎవరైతే కిరణ్ బేడి యొక్క ఉద్దేశం ప్రకారం ఆమె అడ్వైజ్ ఏదైతే ఉందో, ఆమె అడ్వైజ్ ఆయనకి ఇచ్చిన సలహా అనేది పూర్తిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ని తప్పుదోవ పట్టిస్తున్నారనమాట. ఎలాగా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆమె కావచ్చు, పబ్లిక్కి వ్యతిరేకంగా ఉన్నారు అని మచ్చపూసే విధంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఆమె చెప్తుందనమాట. షీ హ్యాస్ ఈవెన్ అట్రిబ్యూటెడ్ హిజ్ యాంగ్యూష్ అండ్ డిసప్పాయింట్మెంట్ పాసిబుల్లీ టు ద diligent and sustained care exercised by the Lieutenant Governor's Secretariat in ensuring just, fair and accessible administration following the laws and rules of business scrupulously. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఆమె యొక్క అంశం ప్రకారం, ఆమె ఆపాదించిన ప్రకారం, అంటే ఈ యొక్క ఆమె ఏం ఆపాదిస్తుంది అంటే అతని మీద, ఆ యొక్క సీఎం మీద ఏం ఆపాదిస్తుంది అంటే పూర్తిగా ఈ యొక్క వేదన, క్షోభ, అతని యొక్క వేదన, లేకపోతే అతను పూర్తిగా అంటే డిసప్పాయింట్మెంట్ అనమాట, అంటే నిరాశపట్ట అనే అంశానికి సంబంధించి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అంటే డెలిగేట్ ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకొని ఆ కేర్ అనేది తీసుకుంటుందన్నమాట. ఆమె జాగ్రత్తగా కేర్ అనేది వాళ్ళ మీద కేర్ తీసుకొని ఆ లెఫ్టినెంట్ గవర్నర్ అనేవాళ్ళు, ఆ సెక్రటరియట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సరైనటువంటి విధానాలు, ఫెయిర్గా ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది పరిపాలన విధానం కొనసాగించే విధంగా ఆ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అంటే దానికి ఎటువంటి అంతరాయం లేకుండా ఏదైతే స్క్రూపులస్లీ అంటే మనస్సాక్షిగా ఆమె యొక్క విధి అనే దాన్ని నిలవర్తిస్తూ ఉందన్నమాట. అంటే ఆమె ప్రతిదీ పని చేసినా కానీ పూర్తిగా ఆ యొక్క సీఎం యొక్క ఏదైతే ఉందో ఆ బాధల్ని, ఆ సమస్యను పరిష్కరించడానికే చేస్తుంది తప్పితే ఆయన వ్యతిరేకంగా మాత్రం ఏం చేయట్లేదు అనమాట. విత్ ద అసెంబ్లీ ఎలక్షన్ లైక్లీ ఇన్ ఏప్రిల్ ఆర్ మే, ద చీఫ్ మినిస్టర్ లీడింగ్ the protest against the Lieutenant Governor was clearly an act of political mobilization, even though the Congress major ally, the Dravida Munneti Kazhagam, choose to stay away from it. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి రాబోయే కాలంలో యొక్క ఏప్రిల్ మేలో జరగబోతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ అనేవాడు ఆ యొక్క ముందుండి ఈ యొక్క తిరుగుబాటు అనే దాన్ని ఆ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకంగా చేయడం అనేది ఎలా ఉందంటే పూర్తిగా ఈ యొక్క రాజకీయ సమీకరణ అనమాట. ఎలాంటి రాజకీయ సమీకరణ, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్రవిడ మున్నేటి కజగం యొక్క ఏవైతే ఉన్నాయో ఆ మిత్రపక్షాలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడనమాట. సో వాళ్ళతో పని లేకుండా దూరంగా పెట్టే విధంగా, వాళ్ళని దూరంగా ఉంచే విధంగా ఆయనే ముందుండి రేపు ఎలక్షన్లో గెలిచేయడానికి ఉపయోగపడే విధంగా ఆయన వ్యవహార శైలి అనేది ఉందన్నమాట. ద ఐసోలేషన్ షుడ్ బి సీన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ రియాలిటీ ఇన్ ద యూనియన్ టెరిటరీ యాజ్ మిస్టర్ నారాయణ స్వామి డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్టివ్ అపోజిషన్. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఎజిటేషన్ అనేది కనుక చూస్తే దేనికి ఏంటంటే పొలిటికల్ రియాలిటీ, రాజకీయపరమైనటువంటి నిజమైనటువంటి అంశాలు అనేవి యూనియన్ టెరిటరీలో కనబడుతున్నాయి. ఈ మిస్టర్ నారాయణ స్వామికి రాబోయే కాలంలో ఈ యొక్క ఎఫెక్టివ్ అపోజిషన్ ఎవరూ లేరనమాట. ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళందరూ కూడా ఆయన మిత్రపక్షాలే. సో వాటిలోనే నేను బెస్ట్గా ఉండాలని చెప్పేసి గొడవ చేస్తున్నాను అనమాట. దిస్ allows him to turn all his energy and time against the Lieutenant Governor instead of on his political adversaries at a time when the election is near. సో ఇప్పుడు ఈ యొక్క సమయంలో ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఆయన యొక్క బలాన్నంతా కూడా ఆ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ పైన వ్యతిరేకంగా ఉపయోగించి ఆ యొక్క పొలిటికల్ అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నారో ఈ టైంలో, అంటే ఆయన కొంతమంది రాజకీయ విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క వాళ్ళ మీద కూడా, అంటే వాళ్ళకన్నా దగ్గరలో వాళ్ళ మీద కాకుండా ఈమె మీద చూపిస్తున్నాడు ఆయన యొక్క ప్రతాపాన్ని. ఆ పొలిటికల్ అడ్వైజరీస్ అంటే రాజకీయంగా అతనికి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆయన ప్రతాపం చూపించకుండా ఈ మీద చూపించడం వల్ల ఏంటి, ఈయన ఇంకా గొప్పవాడని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నట్లు ఉందన్నమాట. అండ్ హీజ్ సీమ్స్ to be his strategy to ward off any criticism against his government's non-functioning by laying the blame at the doorstep of the Lieutenant Governor. సో ఇంకా ఆయన చూడటానికి ఎలా ఉందంటే ఆయన యొక్క వ్యూహం అనేది ఎలా ఉందంటే పూర్తిగా ఆయన యొక్క ప్రభుత్వం మీద వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ మీద పడ్డ విమర్శలు అన్నీ కూడా ఆ యొక్క అంటే కొన్ని పనులు నాన్ ఫంక్షనింగ్ వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదనే అంశాన్ని అంతా కూడా ఆ బ్లేమ్ ఏదైతే ఉందో ఆ నింత మొత్తం కూడా లెఫ్టినెంట్ గవర్నమెంట్ యొక్క డోర్ స్టెప్స్ ఆ యొక్క పదవి దగ్గర పడేయాలని చెప్పే ఉద్దేశంతో ఈయన వ్యవహార శైలి అనేది ఉందన్నమాట. On her part, Miss Bedi should take into account the legitimate requirements of an elected government and try to accommodate Mr. Narayana Swami's view on improvement matters such as the free rice scheme. సో ఇప్పుడు కిరణ్ బేడి అనేది చూసుకుంటే ఆమె యొక్క అకౌంట్ ప్రకారం ఆమె చట్టబద్ధమైనటువంటి అంశం ఉందా, రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయా, ఈ యొక్క ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఏవైతే ఉన్నాయో అంటే పూర్తిగా అకామిడేట్ అనమాట, అంటే పూర్తిగా సమీకరించడానికి ఈ నారాయణ స్వామికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫ్రీ రైస్ స్కీమ్స్ కావచ్చు అవన్నీ చట్టబద్ధంగా ఉన్నాయా లేవనే దాన్ని మాత్రమే ఆమె చూస్తుంది తప్పితే ఆయన మీద ఆమెకు ఎటువంటి వ్యతిరేకత అనేది లేదనమాట. ఆఫ్టర్ ఆల్ ద సెంటర్ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ సీ ఎనీ గ్రేట్ వర్చ్యూ
in the DBT mode when it had decided to give additional food grains, rice or wheat free of cost at 5 kg per person a month to ration holders during April-November last year, a relief measure during the COVID-19 pandemic. అంటే ఇప్పుడు ఈ యొక్క అన్ని అంశాల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మనం ఎలా చూసుకుంటే దీన్ని గ్రేట్ వర్చ్యూగా ఏం చూడట్లేదు అనమాట. అంటే పెద్ద ధర్మంగా ఏం చూడట్లేదు. ఏది ఈ యొక్క డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది పెద్ద గొప్పగా ఏం చూడట్లేదు అనమాట. ఎందుకని ఈ యొక్క ఎడిషనల్ ఫుడ్ గెయిన్స్, అందుకని వాళ్ళు ఈ యొక్క అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వాడు ఎడిషనల్గా కూడా కొంత ఆహారపు ధాన్యాలు అనేవి అంటే రైస్ కానీ వీటి కానీ ఒక 5 కేజీలు ఒక్కొక్క మనిషికి ఒక నెలకు నెలకు 5 కేజీలు ఒక మనిషికి ఇచ్చే విధంగా వీళ్ళు ఒక లాస్ట్ ఏప్రిల్-నవంబర్లో ఒక నిర్ణయం అనేది తీసుకున్నారన్నమాట. ఎందుకని ఆ యొక్క కోవిడ్-19 మెజర్ కారణంగా అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆ పాండమిక్ సమయంలో ఇలాంటి దాన్ని తీసుకున్నారు. దాని గురించి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా డిసైడ్ అంటే ఎక్కువగా పెద్దగా ధర్మంగా ఏం ఆలోచించట్లేదు అనమాట దాని గురించి. విత్ ద నియర్ బ్రేక్ డౌన్ of a communication between the Lieutenant Governor and the Chief Minister, the center should step in the interest of smooth administration. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బ్రేక్ డౌన్ అనేది మనం ఏమైనా చూసుకుంటే ఇద్దరి మధ్య ఈ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. అంటే ఈ యొక్క ఏదైతే ఉందో సమాచారం యొక్క పూర్తిగా మొత్తం ఆగిపోయిందనమాట ఇద్దరి మధ్య. ఎవరెవరి మధ్య? లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య, చీఫ్ మినిస్టర్ మధ్య. సెంటర్ అనేది కొంచెం అడుగులు వేయాలి. ఎలాంటి అడుగులు వేయాలి అంటే ఆ యొక్క స్మూత్ అడ్మినిస్ట్రేషన్ అంటే అక్కడ పరిపాలన అనేది సజావుగా సాగిపోయే విధంగా కొన్ని చర్యలు తీసుకునే విధంగా ఆ యొక్క అట్లాంటి ఇంట్రెస్ట్ మీద అనుగుణంగానే ఈ యొక్క ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి అని చెప్తుందన్నమాట. సో ఏం లేదండి, ఇక్కడ పూర్తిగా ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఏంటంటే ఆమె మీద అనవసరంగా అపవాదులు వేస్తున్నాడు. యాక్చువల్గా ఆమె ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు సరిగ్గా అన్నీ అందుతున్నాయా లేదా అని చూడటమే ఆమె ఉద్దేశం అనమాట. అంతేకాని అతను ప్రభుత్వాన్ని వ్యతిరేకం చేయాలని కాదు. కాకపోతే ఏంటంటే రాబోయే కాలం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతిపక్షం ఏమీ లేదు. సో ఆయన ఇంకా అతని బలాన్ని పెంచుకోవడానికి అంటే అతని యొక్క మిత్రపక్షాలు ఎక్కువ స్థానాలు తెచ్చుకోకుండా అతని ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైనా ఉంటే గవర్నర్ మీద పడేసి ఆయన తప్పించుకోవాలని చూసే విధంగా ఈ యొక్క వ్యవహార శైలి అనేది ఉందన్నమాట. సో దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలా, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా ప్రశాంతంగా ఈ యొక్క సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలా, అడుగులు వేయాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా సెషన్ అనేది మీకు రియల్గా రిసోర్స్ఫుల్గా అనిపిస్తే కనుక డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.